దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రీస్తునందు ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులు అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు తెలియపరుస్తుంటున్నాం. మీ మధ్యకి ఈ విధంగా రావడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ప్రభువైన యేసు కృపను బట్టి మనమైతే ఇప్పుడు ముందు 4 మాటలు ధ్యానం చేయడం విన్నాం. ఇప్పుడు మన 5వ మాటని మనం ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. మనం చూడొచ్చు ఈ యొక్క దప్పికొనిన మాటని మనం ధ్యానించినప్పుడు మన 28వ వచనం చూస్తే అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు దప్పికొనుచున్నాను అనే మాటను అక్కడ పలకడం చూస్తాం. దప్పికొంటున్నాను అనే మాట మనం చూసినప్పుడు 2 రకాలుగా మనం దీన్ని ధ్యానించవచ్చు. 2 రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి, శరీరానుసారంగా ఆయన సంపూర్ణ మనుష్యుడు అంటానికి మనం ఆయన దప్పికొండడం చూడవచ్చు. ఆయన యేసు ప్రభువులో మనం 2 లక్షణాలని మనం పరిపూర్ణంగా గమనించవచ్చు ప్రియులారా. ఒకటి, ఆయన సంపూర్ణమైన మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని ఈ సంపూర్ణ మనిషి యొక్క లక్షణాలు మనం చూస్తాం. అలాగే సంపూర్ణమైన దేవుడుగా కూడా చూస్తాం. ఎందుకు సంపూర్ణమైన దేవుడుగా చూస్తాం అంటే ఆయన సముద్రం మీద నడచటం కానీ, తర్వాత పూర్తిగా పుట్టినది మొదలుకొని నడవలేని వ్యక్తులు నడిపించటం, గుడ్డివారు చూడటం, మూవారు మాట్లాడటం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచటం, భూమి సముద్రం ఉప్పొంగినప్పుడు వర్షాన్ని గద్దించటం, ఇవన్నీ చూసినప్పుడు ఆయన సంపూర్ణమైన దైవశక్తిని చూస్తాం. ఇప్పుడు మటుకైతే మనం చూస్తాం ఆయన సంపూర్ణ మనుషుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. సెలవులో ఆయన దప్పికొన్నాడు. ఉదయం రాత్రి ఎప్పుడో ఒలివ తోటలో ఆయన పట్టుకొని తీసుకొని వచ్చి పిలాతు యొద్దకు తీసుకురావటం, తర్వాత ఎండలో నడవటం, అక్కడ ఆయన నడుస్తున్నప్పుడు కనీసం ఒక 2-3 సార్లు కింద పడటం, 75 కేజీల బరువు కలిగిన శిలువను మోస్తూ అలాగన ఎంతగానో ఆయన దప్పికొన్నాడు. అలా చాలా దూరం ప్రయాసపడుతూ నడుస్తున్న ప్రదేశాల్లో రాళ్ళు లేదా కంపలు ఇలాంటి అన్ని ఉండగా చాలా దూరం ఎత్తైన కొండను ఆ యొక్క 75 కిలోల బరువునటువంటి 150 పౌండ్స్ ఉన్నటువంటి ఆ యొక్క శిలువ బరువుని మోస్తూ ఆయన తీసుకుని రావడం జరిగింది. అప్పుడు ఆయన సంపూర్ణ మనుషుడుగా ఉన్నాడనే విషయాన్ని మనం గమనించడానికి ఆయన దప్పికొన్నాడు అంటాం. అంతేకాదు అక్కడ మనం చూస్తా ఉన్నాము లేఖనము నెరవేరినట్లు. మొదటిగా ఆయన దప్పికొన్నాడు శరీరానుసారంగా. ఆయన ఎందుకంటే మనలాంటి స్వభావం గలవాడే. ఆయన అలసిపోవటం, దప్పికొనడం మనం చూస్తుంటాం. ఆయన మనిషి కాబట్టి, సంపూర్ణమైన మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆయన దప్పికొనడం మనం చూస్తున్నాం. అందుకు రెండవదిగా ఆయన లేఖనాన్ని నెరవేర్చే ప్రవచన పుత్రుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన లేఖనం కూడా నెరవేర్చబడాలి. ఎందుకంటే తండ్రి ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చే కుమారుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ విషయాన్ని గమనించినట్లయితే మనం చూస్తాం. కీర్తన 69:21 వచనాన్ని మనం చూసినట్లయితే గమనించండి ప్రియులారా, వాక్యాలు చూద్దాం మనం ఒకసారి. కీర్తనలు 69వ కీర్తన 21వ మాటను మనం చూసినట్లయితే అక్కడ కూడా మనం ఆయన ప్రవచనాన్ని నెరవేర్చబడడం అనేది కూడా మనం చూడొచ్చు. ఆయన అక్కడ రావడం ఉద్దేశంతో దావీదు గారు చెప్తున్న ప్రవచనాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. గమనించినట్లయితే ఈ వచనాల్లో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చేరికను త్రాగనిచ్చిరి. ఈ విషయం మనం చూస్తే దావీదు ఎప్పుడు చేరిక తాగినట్లుగా లేదు. అది ఎందుకు చెప్పబడిందంటే కేవలం యేసు ప్రభు వారి యొక్క ఈ ప్రవచనం, ఈ సెలవులో మరణించే దాని గురించి ముందే ప్రాపం చేయడం అనమాట. ముందుగానే ప్రవచించడం జరిగింది. దీన్ని మనము ఈ సమయంలో చూస్తాం. కనుక అక్కడ వాక్యం కూడా నెరవేర్చబడ్డాడు. ఈ లేఖనాలు నెరవేర్పు కొరకు జరిగినది కనుక యేసుప్రభు ఏ చేసినా ఆయన తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు. ఆయన ముందుగానే చెప్పబడ్డాడు కాబట్టి ఆ ముందైనటువంటి ప్రవచనాన్ని కూడా ఈ విధంగా మనం చూస్తాం. అందుకనే కీర్తనకారుడు ప్రవచించినట్టు 69:21 అంటాడు, ఆయన చేదునిచ్చినట్టు. ఆయనకి ఎవరు ఇవ్వలేదు. దావీదుకి ఎక్కడ ఇచ్చినట్టు మనం ఎక్కడ చూడలేం. కానీ అది కేవలం ప్రవచనాత్మకమైన మాట. దాన్ని యేసుప్రభు వారికి ఆపాదించబడ్డది. అంతేకాదు మనం చూస్తాం, వాస్తవానికి ఆయన నీళ్లు దప్పికొనడం కాదు, కానీ ఆయన నీళ్ళిచ్చే బండగా ఉన్నాడు. మనం చూసిన కీర్తన 78:20లో కూడా మనం చూడొచ్చు. కీర్తన 78లో మనం చూసినట్లయితే ప్రియులారా 78:20వ వచనాన్ని కూడా మనం చూస్తే అక్కడ ప్రభువారు ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలవలై పారెను. ఆయన ఆహారమును ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడని అలాగనే వాళ్ళు మాట్లాడుతున్న ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికెను, నీళ్లు పారెను. అంతేకాకుండా మనం చూస్తాం మొదటి కొరింథీ అలాగే చూద్దాం ప్రియులారా, గమనించండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయము, మొదటి కొరింథీ 10:4 వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక మాట ఉండేది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఎలైనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తు అంటే నీళ్ళిచ్చే బండ. ఇజ్రాయెల్ ప్రజలకి
ఆ రోజునటువంటి 20 లక్షల మంది ప్రజలకి నీళ్లు దప్పి తీర్చింది బండ. ఆ బండ ఎవరు కాదంట? క్రీస్తే. ఆ బండల నుంచి నీళ్ళు వస్తాయి. అంతేకాదు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీతో అంటాడు, నేనిచ్చే నీళ్లు తాగువాడు ఇంకా మళ్ళీ ఎన్నడూ దప్పు అని. నీళ్ళిచ్చేవాడిగా ఉన్నటువంటి యేసుప్రభు వారికి ఎందుకు దప్పికైందంటే ఆడ 2 కారణాలు ఉండండి. ఒకటేమో ఆయన శరీరానుసారమైన మనిషి, ఆయన దప్పికేస్తుంది మనలాంటి మామూలు సాధారణమైన మనిషి కాబట్టి అనే విషయాన్ని మనం చూడొచ్చు. రెండోది ఆయన నీళ్ళిచ్చే బండగా ఉన్నాడు, ఆయనే క్రీస్తని. మరి ఇప్పుడు ఈ మాట ఎందుకనంటే లేఖనాలు నెరవేర్చబడాలి. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే ప్రియులారా గమనించండి. మూడోదిగా ఆ బండ మొదటిగా మన ఆయనలో గుణ లక్షణాలు చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే 2:16 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే ఆ ఏముంటుంది, ఆయన ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము తన సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఆయన దేవదూతల స్వభావం కానీ దైవత్వాన్ని ధరించుకోలేదంట. ధరించుకోక ఆయన పరిపూర్ణమైన అబ్రహాం సంతానంగా భూమి మీదకి వచ్చాడు, మనుష్య కుమారుడిగా పిలువబడటానికి వచ్చాడు. కనుక ఇక్కడ కూడా గమనిస్తే ఆయన మనుష్య కుమారుడిగా ఉన్నాడు కనుక ఈయనకు దప్పికేసు అనేది సహజం. అలాగే లేఖనం నెరవేర్చబడాలి. లేఖనం చేయకుండా ఆయన ఏం చేసినా అవ్వదు. కనుక తండ్రి చిత్తం యావత్తు చేయడానికి వచ్చాడు కనుక ఈ లేఖనాలు చేయబడ్డాయి, దప్పికేసినది, అలాగే లేఖనాలు నెరవేర్చబడ్డాయి. ఇంకొక విషయం కూడా మనం చూస్తే ఆయన ఈ లోక సంబంధమైన పాపాన్ని మోసుకొని వెళ్తున్నాడని, ఈ లోకంలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి వచ్చాడని కూడా విషయాన్ని మనం గమనించవచ్చు ప్రియులారా. లూకాసు వార్త ఇంకొక వాక్యం మనం చూద్దాం. లూకాసు వార్తలో 10వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము అక్కడ 19వ వచనం నుంచి మీరు వాక్యాలు కనుక చూడగలిగితే 19వ వచనం, ధనవంతుడు ఒకడు ఉండిన, అతడు ఊదా రంగు బట్టలు వేసుకొని సన్నపు నారా వస్త్రం ధరించుకొని అతను బహుగా సుఖపడుతూ ఉండెను. లాజరును ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని వాక్యపడు, అతని బల్ల మీద పడే రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అతను ఉన్నాడు కానీ చివరికి ఆ సంభాషణ అంతా చూస్తే ధనికుడు చనిపోయి కనుపబడ్డాడు, అబ్రహాం ఉన్నటువంటి లాజరు. అలాగే ధనికుడు కొనిపోయి నరకంలో కాలుతూ వేదన చెందుతూ అక్కడ అబ్రహాం, ఓ తండ్రి అయిన అబ్రహమా నాకు నీళ్ళు చుక్క ఏమంటాడు. అంటే ఇక్కడ ఎందుకు నీళ్ళని సంభాషణ అంటే యేసుప్రభు వారు ఆయన శిలువలో ముందే చూస్తున్నాడు. ఈ ప్రపంచ మానవాళి దప్పుకొనబోయే రోజును చూస్తున్నాడు. ఆ శిక్ష యావత్తును తీసివేయడానికే శిలువలో ఆయన దప్పుకొన్నాడు. ఆయన శిలువలో దప్పుకునే దానికి అర్థం ఏంటంటే ఆ చేదు తీరికే కానీ అదంతే అదే మనుషులకు లేదా మనుషులు భరించలేని దాన్ని యేసుప్రభుడు ఉన్నాడు. అందుకని ఆయన పాతాళమునకి వెళ్ళి పాతాళ చెరగా పట్టుకుని వెళ్ళాడు. అంటే ఆయన ముందే నరక బాధను ఆ శిలువలో మంచి ఆయన శిలువకు కొట్టినటువంటి ఒక కొరడాలకి ఒక్కొక్క కొరడాకి 19 కొక్కేలు ఉంటాయంట. 19 గాలాల లాంటి వాటితో కొడుతున్నప్పుడు ఆ మాంసం ముద్దలు ఊడబిక్కొని వచ్చినట్లుగా ఉన్నాయి. ఆయనకు చెంప ఈ భాగం అంతా ఆయనకు దరిదాపుగా 5,448 దెబ్బలు గాయాలతో ఆయన అన్ని దెబ్బలు ఆయన కొట్టారు. ఆయనలో ఉన్నటువంటి రక్త చుక్క అంతా కారిపోయేలాగా చేశారు. 448 దెబ్బలు గాయాలతో ఆయన అన్ని దెబ్బలు ఆయన కొట్టారు. ఆయనలో ఉన్నటువంటి రక్త చుక్క అంతా కారిపోయేలాగా చేశారు. అలాంటి పరిస్థితుల గుండా ఉండి కూడా ఆయన ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఏం చూస్తున్నాడు ఆయన ఆ సమయంలో ఇంకా దేని కొరకు దప్పికొంటున్నాడంటే, ఒకవేళ మనం చూసినట్లయితే ఆయన మనసులో ఇలా ఉండొచ్చు, దప్పికొనడానికి నరకానికి వెళ్ళి ఆ దప్పిక ఆకలి నీళ్లు లేని అలమటిస్తున్న ప్రజలను చూసి ఇవన్నీ ఓచుకుని ఉన్నాడు. ఆయన ఓచుకొని నేను దప్పికొంటున్నాను. ఒక మనిషి సాధారణమైన మనిషి స్థానంలో ఉండి వారి యొక్క బాధలన్నిటినీ ఆయన గమనించడం మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు నేను దప్పికొంటున్నాను. దప్పి ఎవరు కొంటున్నారు? మూడోది మన ఆత్మీయ అర్థం తీసుకున్నట్లయితే ఆత్మీయతలో శరీరానుసారంగా మనం చూసాం. ఆయన ఎండలో పడి 12 గంటలకు సెలవు వేస్తే ఇంచుమించు 3 వరకు ఆయన మరణం పొంది ఆత్మను అప్పగించే వరకు 12 నుంచి 3 అవర్స్ అట్లీస్ట్ 3 గంటలు ఆ శిలువలో వేలాడు. కాసేపు మనం 2 చేతులు చాపుకొని నిలబడితేనే చేతులు నొప్పులు వేస్తున్నాయని తీస్తాం. అలాంటిది 3 గంటలు ఉన్నప్పుడు ఎంత సమస్య వెళ్ళిపోయాడు. ఆయన ప్రాణం ఎంత అలిసిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా ఆయన మన కొరకే మనల్ని ప్రేమిస్తున్నాడు. వాస్తవానికి ఈ సిలువ జరిగినప్పుడు అంతకంటే ముందు 6,000 ఇంచుమించుగా ఒక 6,000 మంది సిలువ వేయబడ్డారు కానీ ఎవరు కూడా నేలక కోయబడకుండా ఉండలేదంట. ఎందుకు తెలుసా? ఈ సిలువ వేసే నాటికంట వాళ్ళు ఆ సిలువకు అప్పగించిన వాళ్ళని కానీ తీర్పు తీర్చిన వాళ్ళని కానీ ఇలాగున ఉన్న అనేకుల్ని వాళ్ళు శపిస్తూ నేను చేయబట్టే నాకు ఈ శిక్ష వచ్చింది, నువ్వు చేయబట్టే నాకు ఇదైందని చెప్పి చాలా మందిని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఆ శాపాలు తట్టుకోలేక అతను నేలక కోసి పడేసేవాళ్ళంట ఆ సిలువ వేయబడినప్పుడు. అందుకే చాలా మంది నేలకలు ఉండవంట. కానీ యేసుప్రభు అని మాట్లాడిన మొదటి మాటలోని తండ్రి వీరేం చేస్తున్నారు, వీరేం కనుక వీరు క్షమించు అనే మాటతోని ఆ రోమ ప్రభుత్వం మొట్టమొదటిసారి వినటం. సిలువ వేయబడిన తర్వాత ఆ ప్రేమ గల మాట ఎవరు ఇంతకుముందు పలకలే.
ఆ మాటతోనే అతని మీద శిక్ష కాదు కదా, అతన్ని ఇంకేమనలే, నేలకు పోయాల్సిన అవసరం రాలే. అతను ఆలోచనలో పడ్డారు, వీళ్ళు ఏం చెబుతున్నారు వేరు కనుక వీరిని క్షమించమని. అక్కడి నుంచి ప్రారంభించినటువంటి ఆయన ప్రస్తావన ఆ 7 మాటల్లో 5వ మాటగా ఉన్న ఈ సందర్భాన్ని చూస్తే ఆయనైతే దప్పికొంటున్నాను అన్నట్టుగా ఉంటున్నాడు. ఇది రెండవగా ఆత్మీయ అర్థం ఏంటంటే నరకానికి వెళ్ళి దప్పికొనే వారిని కూడా ఆయన ఆ శిలువలో చూస్తున్నాడు. ఆ దోష శిక్షని మనం చూస్తాం. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనం చూస్తాం, మన యొక్క భారం ఆయన మీద మోపబడెను, మన దోష శిక్ష ఆయన మీద మోపబడెను అని యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనం చూస్తాం, 6-7 వచనాలు కూడా. కనుక ఇవన్నీ కూడా అంటే మన శిక్ష ఆయన మీద పడింది. ఆ శిలువ మరణం అనేది మనం చెందవలసింది, మనం పొందవలసింది, మన పాపాలకు మన బలహీనతలకు మనం వెళ్ళవలసిన ఆ స్థాయిని ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన నీతిని మన మీదకి, మన యొక్క దోష శిక్షను ఆయన మీద తీసుకోవడం జరిగింది. కనుక ఆయన దప్పికొంటున్నాడు. దప్పికొన్నటువంటి ఆ ధనికులు లాంటి ఈ భూలోకంలో ఇంకా పాపాన్ని విడవకుండా బలహీనతలు చిక్కబడి ఉన్నటువంటి వారి కొరకు ఆయన నేటికి దప్పికొనే ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ నీటి చుక్క దొరకని ఆ యొక్క ధనికిని స్థలంలోకి నీవు నేను వెళ్ళొద్దని ఆయన శిలువలో అంగులారుస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నీ భక్తి జీవితాన్ని ప్రారంభం నుంచి నులివెచ్చగా ఉన్నావా, సాధారణమైన ప్రార్థన చేస్తున్నావా, మందిరానికి వెళ్ళటం సాధారణంగా తీసుకుంటున్నావా, దేవుణ్ణి ప్రార్థించటం మామూలుగా తీసుకుంటున్నావా, దయచేసి ఈ మాటలు నీ కొరకే ఈ శిలువ ధ్యానం ముందు నీకు వస్తుందని. కనుక దయచేసి నా మాట ఆలకించి ఇక నుంచైనా ఈ శుభ శుక్రవార సందర్భంగా నువ్వు మనసిస్తావని, నీకు అవకాశం ఇస్తావని, ప్రభుతో నువ్వు గడపాలని, ఆయన నీతో నీపై ఉండాలని ఆశపడుతుండగా ఆయనతో కూడా గడపడానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము స్వాగతిస్తున్నాం, ఆహ్వానపరుస్తున్నాం. కనుక ఈ మాటలు విన్న నువ్వు ఆయన నిన్ను గురించి దప్పికొన్నాడు. నువ్వు పాపానికి నరకానికి బానిసలుగా ఉండి నరకాగ్నికి వెళ్ళకూడదని ఆయన దప్పుకొని, నరకానికి వెళ్ళిన వారిని దృష్టిలో పెట్టుకొని ఆయన దప్పుకుంటున్నాడు. నీ ఆత్మను నా ఆత్మను రక్షించడానికి ఆయన ఎదురు చూస్తుండగా ఆయన దప్పికను తీర్చేవాడిగా ఉన్నాడు అనుకుంటే దయచేసి ఇప్పుడే నీ సమయాన్ని ఇచ్చి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకో. ఈ మాట దాటిపోకముందే, ఈ క్షణము దాటిపోకముందే దయచేసి నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తావని, నీ వ్యక్తిగత ప్రార్థనలో గడుపుతావని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కనుక మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క శుభ శుక్రవార వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.